గోవింద 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 గోవింద. महापुरुषस्य
महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे अस्मिन् वर्तमाने व्यावहारिक श्री आदिवराह क्षेत्रे वेंकटाचले अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रेयःपदेः पुरुषोत्तमस्य श्रीभूमि नीला समेतस्य श्री श्रीनिवासस्वामिनः कल्याणोत्सवं कर्मांगं मम గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం అఖిల భువజన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైకదీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవాన్ని ఇప్పుడే ప్రారంభించారు. అభిజిల్ లగ్నంలో నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం కావించి గృహస్థులందరి చేత కూడా సంకల్పాన్ని పలికించి ఆ తదుపరి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనంతో కూడా కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. భగవాన్ విఖనస మహర్షుల వారే శ్రీమన్నారాయణుని యొక్క ఆనత మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని అనుగ్రహించారు. అంటే వైఖానస భగవశాస్త్ర పరంగా స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. మన దేవాలయంలో కానీ భగవంతుడైనటువంటి నారాయణునంతా కూడా భక్తులంతా వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఆ విధంగా అర్చన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరంపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవశాస్త్రం పేర్కొంటూ ఉన్నది. స్వామివారికి పుష్పాలంకరణతో అదేవిధంగా ఉభయ దేవేలులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా దక్షిణముఖంగా ఆసీనులై వారు కూడా అదొక కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా వించారు. నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని వైఖానస కల్పసూత్రం ఏమని చెప్పింది అనంటే, నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇది శృతి. అమ్మవార్లు ఇరువురు చూడండి. సత్యం ఓం దత్సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ దేవో మా భోజ్యోతిరసం తం బ్రహ్మ భోర్భవస్వరం అస్యాం శోదౌస్తే దేవస్య భవతో నారాయణస్య శ్రేయఃపదేవతమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సర్మాంగం స్థండిల పరిధివరిస్నాది సర్వోత్తంత్రభూషితం శాంతత్వం స పుణ్యావాచకర్మ కరిష్యన్ ఆదో నిర్విజ్ఞాన్ సమాప్తం విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కనకారాధనం కరిష్యే. ఓం ధారా సప్తశ్రమాంశేషు సరస్సరిపూర్దేషు అపోవిరణ్ణన్ ప్రతిపాదేశ్యే గృణాం దత్తాం ధర్మ
इदमाप शिवा शुदमा शांता शांतमा शुभा शुदमा पुता पुतमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमां तांत्रसाः पुता ब्रह्मवित्रेण पुता सूर्य सरस्वती आपो वायुं सर्वं विश्वाभूतान्यवः प्राणवाप पजवापो नमापो मदमाप सम्राडापो विराडाप स्वराडाप छन्दाक्षापो ज्योतिषापो यजुविशाप सत्यमाप सर्वादिवदापो भूर्भुवस्वरापो अस्मिन् कुम्भेऽङ्गाचरित्रवायामि एते संवरणे सहस्रमज्ञापाजाभिधा पुरुत्र तेभ्योऽन्द्रस्य तद्विष्णुरिष्टे देवां चन्द्रमतस्तुत्या वरुणमावाहयामि प्रेयसमावाहयामि रक्ताम्बरधरमावाहयामि यादस्मदिमावाहयामि वरुणाय नमः वरुणस्य इदमासनं वरुणाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाच्यं समर्पयामि एते प्लवस्त्रोत्रयाभरण उपवीतपुष्पगन्धधूपदीपालङ्कारार्थाः इमे अक्षताः सर्वोपचाराः सर्वतीर्थलं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्भवं शुद्धं सर्वमङ्गलदायिना करिष्यमानसकर्मणा निर्घ्यप्रथम विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं च दुर्बाहुं शङ्खचक्रसंयुतं ज्ञाप्तिं सङ्केतं शोष्पर्धवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणाकोच्चेत् आज्ञया स्वाद्यतामेत्ताश्चेदात्तं यथोत्सम्भवः वैराजन्ते सुतन्यसत्तां वृक्षां दिशाविधानाम्नादि यामे सान्तं दातु ॐ भूः पद्मागारमण्डले विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्तत्नीं सूत्रवतीमावाहयामि वामे ज्यामावाहयामि तत्तत्नी विश्वक्सेनस्येदमासनं विश्वक्सेनाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाच्यं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि विश्वक्सेन स्मृता राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुभासिता कर्मणान् विघ्नशान्ते आरम्भे कर्मणान् पुष्टे विज्ञानान् परसमाप्य कुर्यात् सविर्भारस्य विश्वक्सेनस्य पूजनं भगवद्विरङ्गनाथः पुण्यः पुण्यां वाचयिष्ये ओं वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वा स्वस्थप्रोक्षतम् अस्तु प्रजापतिप्रेतां प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायुदेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायुदेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायुदेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओं अतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्याः सप्तधामिः इदं विष्णुर्चक्रमे त्रयदानि देवतौ समूढमस्य वागुंसरे त्रीणि पदाब्जक्रमे विष्णुर्गोपादाभ्यः अतो धर्माणि धारयन्ये विष्णोः कर्माणि पश्यतेतो वृतानि पश्यसि इन्द्रस्य जसखः तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूर्यः दिव्येव चक्षुषा तदं तद्विप्रासो विपन्यवोजार्ध्रभागं दत्सविन्दते विष्णोर्जत्परमं पदं द्रविणोदात् द्रविणस्तरश्च द्रविणोदात् सुरेश्च प्रगुंसते द्रविणोदा वीरविदेषण्णो द्रविणोधारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्भट्कुर्वीतो भविषं यदा वै सूर्यपदैति अथ नक्षत्रं नैति यावत् तत्र सूर्यः गच्छेति तदन्यं पश्येति तावत् गुरुविदत्कार्ये स्यात् पुण्याः यवकुरुते ओं भूः अतिपुरोक्तिमुष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तण्डिलपरिपरिसनाय सर्वोत्तन्द्रभुषदत्तं शान्तत्वं स पुण्यावाचकर्मणि पुण्याहं भ्रवन्तु पुण्यां करुणोऽस्तु करुणा पुण्यां भ्रवन्तु पुण्यां करुणोऽस्तु करुणा पुण्यां भ्रवन्तु पुण्यां करुणोऽस्तु स्वस्तिनीन्द्रोर्धस्वास्तनः पूषा श्वेदाः स्वस्तिनस्तार्क्षारिष्टैमे स्वस्तिनः बृहस्पतिर्ददातु ओं भूः अतिपुरोक्तमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तण्डिलपरिपरिसनाय सर्वोत्तन्द्रभुषदत्तं शान्तत्वं सपुण्यावाचकर्मणि स्वस्तिं भ्रवन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं भ्रवन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं भ्रवन्तु कर्मणे स्वस्ति वृद्ध्यास्माभ्यै नमसां सद्यां देवमित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषावर्धयन्तः शतञ्जीवें सदस्वीराः ओं भूः अतिपुरोक्तङ्गनविशेषविष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तण्डिलपरिपरिसनाय सर्वोत्तन्द्रभुषदत्तं शान्तत्वं स पुण्यावाचकर्मणि वृद्धिं भ्रवन्तु कर्मरुद्धतां कर्मणा वृद्धिं भ्रवन्तु कर्मरुद्धतां कर्मणा वृद्धिं भ्रवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्टां योभोस्तान ऊर्जेदादना महेरणाय चक्षुषे योभस्वतमारतस्तस्य वाजेतेन उषतीरिव मात्रः तस्मारङ्गमापो यस्य क्षयाय जन्मतः आपो जनेथा जनः हिरण्यवर्णाश्च पावकाय जातः कस्य भोजा सुन्दरः
అగ్నియాగర్భం దద్రే విరూపాస్తానాపసగ్స్యనా భవంతు పవమానస్వచన పవిత్రేణ విజర్హిణి యపోదాసమనాథమా పునంతమాదేవ జనా పునంతమనవోధియా పునంత విశ్వాయవ జాతవేద పవిత్రవదే పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదిద్యతే అగ్నే కృత్వా కృమృణు ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునదేస్తా తేన సహస్రధారేణ పవమాన్యః పునంతు మాం రాజాపత్యం పవిత్రం యథాద్యాం గంభిరణ్మ్యం తేన బ్రహ్మవిదా వయం పూతం బ్రహ్మ పునీమే ఇంద్రస్నిధి సహమావనాదు సోమస్వస్తావరణ సమీక్షా యమో రాజా ప్రవణాభిపునాత్మా జాతవేదామూర్జయంత్వావనాదు తచ్చయోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞమదే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జగాతవేషణం షణ్ణో హస్తద్విపదే షణ్చతుష్పదే ఓం శాంతి 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 ప్రాచాహాంతి దేవార్తురామార్జయంతాం దక్షిణాజాంతి శ్మాసాः పితరామార్జయంతాం ప్రదీక్షాంతి శిగృహా పశుమార్జయంతాం ఉదీచ్ఛాంతి శాభోషదేవనస్పతిమార్జయంతాం ఊర్ధ్వాయాం యజ్ఞసంవత్సరో యజ్ఞమధర్మార్జయంతాం అథో ధరాధరే నాగేభ్యమార్జయంతాం వాస్తోస్పదే ప్రజాని యస్మాన్ స్వావేషానమేవాభవానః యత్తేమహే ప్రజన్నోషస్వస్నే తదుపదే షణ్చతుష్పదే వాస్తోస్పదే శగ్మయా సంసదాతే సక్షీమై శరణ్యాగాత్మత్యాః ఆవక్షేముదయగేరున్నో యూయం పాతస్వస్తిభిస్సదానః అమేవః వాస్తోస్పదే విశ్వారూపాణ్యా విషన్నే సఖా సేవేదినః అనోరణీయాన్ మహతమహీయానాత్మా గుహాయాన్నితోస్యంతో తమః కృతం వత్సది వేదశోకో ధాతుప్రసాదాన్ మే మానమీశం సప్త ప్రాణా ప్రవంతి సప్త సప్తాచ్య సమిధ సప్తజిహ్వాః సప్తైమే లోకాయ చరంతి ప్రాణా గుహాస్యాం నిహితా సప్త సప్త అతః సముద్రాగిరేత్ సర్వేత్ సాందంతే సింధవః సర్వరూపాః వరుణాన్మః సక్సేనాన్మః పునః పాద్యాజం సమర్పయామి వరుణాన్మః సక్సేనాన్మః యథాభాసా గుణభారం నివేదయామి తాంబూలం సమర్పయామి స్వర్ణ పుష్పదక్షిణాం సమర్పయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. అంటే స్వామివారికి నిర్వర్తించేటటువంటి ఈ కార్యక్రమాలలో స్వామికి గొప్పగా ఈ కలశ పూజను కూడా నిర్వర్తించి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి కలశములో ఉన్నటువంటి ద్రవ్యానంతా కూడా పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసి, అలాగే కలశంలో ఋషులు, మునులు, దేవతలు, గంగాది సర్వతీర్థాలు, 4 వేదాలు అన్నీ కూడా అందులో ఉండాలి అని చెప్పి ఆవాహన చేసి యస్యద్విరద వక్త్రాజ్య పారిషజ్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖాన సాగమం చెబుతూ ఉన్నది. అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకంలో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యం. చూడండి, స్వామికి ఏ కైంకర్యం నిర్వర్తించినా కూడా సుప్రభాత సేవ నుండి రాత్రి ఏకాంత సేవ వరకు మధ్యలో జరిగే స్వామివారికి విశేషమైనటువంటి సేవల్లో ఆంతర్యం ఏమిటి అని అంటే లోకక్షేమం ఒక్కటే. అంటే భగవానుడు ఎన్నో రకాలుగా మనం ఆరాధిస్తే పిలిస్తే పలుకుతాడు. మహావిష్ణువే భక్తులందరినీ కూడా అనుగ్రహించటానికి పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి పంచవిధ స్వరూపాలుగా ఆవిష్కృతుడవుతాడు అని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడిందండి. అంటే ఈ 5 రూపాల్లో కూడా ఒక అర్చారూపి అయినటువంటి విష్ణు భగవానుడు నమస్కారము, పూజా మంత్రాలతో ఆదరంతో పరమపదాన్ని సులభంగా శీఘ్రంగా అనుగ్రహిస్తాడట. అర్చారూపం యొక్క సౌలభ్యం వర్ణించడానికి నాకున్న శక్తి చాలదు అని చెప్పి వేదవేత్త అయినటువంటి మరీచి మహర్షి ఆనంద సంహితలో తెలియజేశారండి. అంటే భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. సమస్త జీవరాశులు కూడా ఆహారం మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి మరి ఆ ఆహారం పంటలు పండాలి అని చెప్పి అంటే అదిగో
ఆ వరుణదేవుడి యొక్క వర్షం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ వర్షాలు పడి సకాలంలో పంటలన్నీ కూడా పండి ప్రాణకోటికి ఆహారము సక్రమంగా అందించబడుతుంది అనేటువంటి లక్ష్యంతో విశేషమైనటువంటి పూజలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారట. మరి అర్చారూపం అంటే స్వామిని మనం ఈ విగ్రహం రూపంలో ఉన్నటువంటి పరమాత్మను ఏ విధంగా అయితే మనము సర్వాధారుడుగా సనాతనుగా అదుగో స్వామివారికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ స్వామివారికి దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని అతి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. సభక్తికంగా వీక్షిద్దాం. స్వస్తయే వాయుభ్రామహే స్వస్తి వనస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తే స్వస్తే ఆదిత్యాసో వందన విశ్వే దేవానో అద్య స్వస్తే వైశ్వానరోవసరగ్ని స్వస్తే దేవాః వంద్రవో స్వస్తే స్వస్తినో రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి వత్యరేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో ఇతే కృతి స్వస్తి బంధామణిధరేమ సూర్యాచంద్రమసామివ పణథాగ్నతా జానతా సంగమేమహి స్వస్తే నంతార్క్షమృష్టనేమి మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసంగం సమత్సు బృహద్దసోనాభం వారు హేమ అంహోం చ మాంగిరా సంజయంచ స్వస్త్యాః త్రయం మనసా సాక్షం ప్రేతపాణి శరణం ప్రపద్యే స్వస్వం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. కళ్యాణోత్సవంలో భాగంగా అదిగో ఇప్పుడే దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతూ పూజాధికారులు కూడా నిర్వర్తించి స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సమంగళకరంగా స్వామికి కైంకర్యాల్లో నిర్వర్తించేటటువంటి భాగంలో స్వామికి దీక్షా కంకణ ధారణ. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేతనే విజయవంతమవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. కాబట్టి అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేది ఇదిగో ఈ రక్షాబంధన సూత్రం. అలాంటి సంకల్పానికి ప్రతీక ఎవరు అని చెప్పి అంటే సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అనంటే విశ్వక్సేనుల వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో మరి అటువంటి సంకల్ప బలము అనేటువంటిది కూడా సూత్రము అంటే దారము. స్వామివారికి రక్షాబంధనం కార్యక్రమంలో ఆంతర్యమేంటి అంటే గోవిందనామాల్లో మనం ఆర్తత్రాణ పరాయణ గోవింద ఏడుకొండలవాడ అని చెప్పి స్వామిని పిలుస్తూ స్వామి జగత్తును త్రాత అంటే సంస్కృతంలో రక్షించేటటువంటి దేవదేవుడు, లోకాన్నంతా కూడా రక్షించేటటువంటి దేవదేవునిగా కూడా వైఖానస మరీచిమానార్చన కల్పంలో చెప్పినట్లుగా సర్వాధారం సనాతనమప్రమేయం అచింత్యం నిర్గుణం నిష్కలం క్షీరే సర్పి తిలే తైలం పుష్పే గంధం ఫలే రసం కాష్ఠే అగ్నిమివ సర్వవ్యాపినం పరమాత్మనం మనసా సంకల్ప అవాహయేత్. స్వామిని చూడండి ఒక్కసారి, మనము ఎంత అదృష్టమోనండి. మనందరికీ కూడా భక్తులమైనటువంటి అందరూ కూడా స్వామిని తనివితీరా స్వామి యొక్క దర్శనం కోసం ఎప్పుడూ కూడా అర్చారూపమైనటువంటి ఆ స్వామి యొక్క దర్శనం ఎప్పుడు కలుగుతుందా అని చెప్పి లోకంలో ఉన్నటువంటి వారంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. స్వామి యొక్క ఆ కొండకు వచ్చి ఆ తిరుమల చేరుకొని ఆనంద నిలయవాసుడైనటువంటి ఆ స్వామిని ఒక్కసారి మనం తనివితీరా దర్శిస్తే చాలు, సకలమైనటువంటి పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. అదుగో పూజాధికారులు నిర్వర్తించారు. స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ ధరింపజేయబోతూ ఉన్నారు. స్వామి ఎవరండి? సర్వాధారుడండి. ఆయన సనాతనుడు, అప్రమేయుడు, అచించుడు, నిర్గుణుడు, నిష్కలుడు. ఆ స్వామిని పాలలో నెయ్యిలాగా, నువ్వులలో నూనెలాగా, పుష్పాలలో తేనెలాగా, పండ్లలో రసంలాగా, అదిగో కట్టెలలో అగ్నిలాగా ఆయన ఎలా ఉంటాడు అంటే ఒక్కసారిగా సర్వవ్యాపిగా ఉంటాడు. అంటే భగవంతుణ్ణి మనస్సులో భక్తి ప్రపత్తులతో సంకల్పించి ఆవాహన చేయాలట. ఎలాగైతే కట్టెలలో మంటలను గాలి ద్వారా ప్రజ్వలింపజేయవచ్చో అలాగే సర్వవ్యాపి అయినటువంటి అదుగో వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానమధనం వలన, భక్తి ప్రపత్తుల వలన, సంకల్ప బలం వలన కూడా అదుగో ఆ పరమాత్మ విగ్రహంలో ప్రవేశించి మనం చేసే పూజలన్నీ కూడా ఆయన అందుకొని మనల్ని అనుగ్రహిస్తాడట. ఎందుకంటే స్వామి యొక్క రూపం చూడండి ఎంత చక్కటి రూపమో. ఆ విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ చూడండి. సాధన చేస్తే మోక్ష సాధన వలన సమస్త ధ్యాన రూపంగా కూడా స్వామి గోచరమవుతూ ఉంటాడు. అంటే ఆ పరమాత్మను ఇప్పుడే
స్వామివారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించారు. అదిగో తదుపరి ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా వామహస్తాలకి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. జగత్తుకి తల్లి జగన్మాత అంటాం. అమ్మను మనం స్మరిస్తాం. అమ్మవారి నామాలు అనేకముగా ఉంటాయి కాబట్టి అదిగో పూజాధికాలు నిర్వర్తించారు. మహాలక్ష్మి అమ్మవారి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. సకల లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగి ధర్మార్థ కామాదులను జీవులకు అనుగ్రహింపగలిగినటువంటి శక్తియుక్తులు నెలవైనటువంటి తల్లి ఎవరు అనంటే అదుగో అమ్మవారినే మనం చూపిస్తాం. పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ఋగ్యజుస్సామరూపాయై విద్యాయై తే నమో నమః. అఖండై బిల్వపత్రై మామర్చయంతి నరా భువి స్తోత్రేణానేన దివా నరాయుష్మత్కృతేన వై. బ్రహ్మాది దేవతలతో కూడా అమ్మవారు ఒక మాట చెప్పారట. అదిగో భూదేవి అమ్మవారికి కూడా పూజాధికాలు నిర్వర్తించి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సభక్తికంగా సప్రణామంగా కూడా అమ్మవారు ఏమన్నారు అనంటే, భూలోకములో ఎవరైతే నా స్తోత్రాలతో స్తుతించి మారేడు దళాలతో అర్చిస్తారో వారందరూ కూడా ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి పురుషార్థాలను కూడా పొందుతారట. అంటే అమ్మవారిని స్తుతించినటువంటి మనుజులంతా కూడా ఐశ్వర్యాన్ని పొందుతారట. దీర్ఘాయువును, విద్యను, తేజస్సును, పుత్ర సంతానాదులు పొంది చివరికి మోక్ష సామ్రాజ్యాన్ని కూడా అలంకరిస్తారు అని చెప్పి అమ్మవారే స్వయంగా నివేదించారండి. అదిగో మనం వరాహస్వామి యొక్క అంకశివంపై అల్లారేటటువంటి భూదేవి మాతను కూడా మనం సందర్శిస్తాం తిరుమలలో. ఆ స్వామిని దర్శింపజేసుకున్నప్పుడు ఆ అమ్మవారికి చర్చాగోష్ఠిలో వరాహస్వామి యొక్క మంత్రాన్ని ఉపదేశించాడట. ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఊహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకుని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో అదిగో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఆహార హోమకర్మ ఋష్యే ఓం యతోన్మింద్రం స్వాహాం శుద్ధం శుద్ధేన సామ్నాః శుద్ధైరుక్తైర్వార్ధాంశం శుద్ధాశీర్వాహాన్ మక్తు మయి దేవహత్ర వినమాజంతాం మయ్యాశీరస్తమై దేవోతి దేవ్యాహోతారామచంద్రపూర్వేరిష్టాస్యాం ధర్మాకువీరాః మఖ్యై జందమ్యాన హవ్యాగోతి సత్యామన సౌమ్యాస్తు ఏనో మానగాహం గతమర్చనాహం విశ్వే దేవా భవతి బోధితామే ఉద్ధన్యమానమస్యామేధ్యాపాత్మానం భజమానస్యంతు శివానస్సంత ప్రజస్సన్న మాతా పృథివీతోకసాద పూతహృదయేన సౌమ్యా కృణధ్వగం రషణా హోత వింశతే జాతవేద భువనశ్రేతి హింసతపసోర్జనిషదే అగ్నిమశ్వత్థాదేవ్యపావరోహ జాతవేద పునస్తం దేవేభ్యో హవ్యమ్మనప్జానన్ అగ్నాయాహి విదే గృహాణో విదాతి నిహోతాస్య వృషి ఐతేన మునిస్వ అనుమతేన మునిస్వ సరస్తేన మునిస్వ దేవేద ప్రసవ బ్రహ్మజ్ఞానం పరంప్రసాద్భీమసరచో వేనావః సబుద్ధ్యాప్మాసు విష్టాశ్చవనమతశివ బ్రహ్మాండమావాహయామి ప్రజాతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భావాహయామి బ్రహ్మస్యేదమాసనం సోమో తేనకం సోమర్మంతమా సోమో వీరం కర్మణ్యం దాతు సాధన్యం త్యకం సభేం త్రిశ్రాణమేవతా తస్మై సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధ్యత్తన్నాగ సవిష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుధామిత్రులగస్తత్రిమం యజ్ఞం యజమాంసతే ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధ్యత్తన్నాగ సవిష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుధామిత్రులగస్తత్రిమం యజ్ఞం యజమాంసతే ఓం ప్రోక్ష పవిత్రే స్థ వైష్ణవ్యే స్థ యజ్ఞే స్థ వాయుభూతే స్థ విష్ణుర్మనసాభూతే స్థ యజ్ఞస్య పావనే స్థ పరశరస పవిత్రే స్థ వైష్ణవ్యో దేవసవిత ప్రసాపునా త్వచ్ఛద్రేణ పవిత్రేణ వసోత్సూర్యసరస్వరాపో దేవీరగ్రే భువోగ్రే భువోగ్నిమ్యగ్నం నేతాగ్రే యజ్ఞపతిం దత్తయుష్మానింద్రవణత్తూర్యే యూయమింద్రవణిధ్వమృత్తూర్యే ప్రోక్షితాస్త విష్ణవే నమః విష్ణు తారణాసి వానస్పత్యో దేవేభ్యः సందస్వ బ్రహ్మణ్ణపః ప్రణేష్యామి యజమానమాతం మిచ్చా ప్రణయజ్ఞం దేవతావధ్యత్తన్నాగస్పృష్టే యజమానోస్తు సప్తర్షీనాగం సుధామిత్రులగస్తత్రిమం యజ్ఞం యజమాంసదే ఓం ప్రణయ సోమాపః ప్రణేష్యామి యజమానమాతం మిచ్చా ప్రణయజ్ఞం దేవతావధ్యత్తన్నాగస్పృష్టే యజమానోస్తు సప్తర్షీనాగం సుధామిత్రులగస్తత్రిమం యజ్ఞం యజమానంచదే ఓం ప్రణయ ఓ వః ప్రణయదు స వః ప్రణయత్వాపో దివే ప్రణయాని
यज्ञगं सगं साधयन्तना दक्षप्रदो ब्राह्मीं तीर्थेन प्रजातिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजातिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि सोनावाहयामि मरुतमावाहयामि रुद्रानावाहयामि अपापस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवता सोममावाहयामि औपासने यज्ञमावाहयामि यज्ञदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यवागे प्रजापते ष्टनपामि इन्द्राय ष्टनपामि अग्ने ष्टनपामि समाय ष्टनपामि अग्ने ष्टनपामि समाय ष्टनपामि अग्निशमाहाभ्यां ष्टनपामि प्रजापते ष्टनपामि ब्रह्मणे ष्टनपामि इन्द्राय ष्टनपामि सुभ्यः ष्टनपामि मरुद्भ्यः ष्टनपामि रुद्रेभ्यः ष्टनपामि अपापस्पृश्य ओं श्री महाविष्णवे ष्टनपामि मित्राय ष्टनपामि वरुणाय ष्टनपामि आदित्येभ्यः ष्टनपामि अश्विभ्यां ष्टनपामि पूष्णे ष्टनपामि कक्षाय ष्टनपामि कक्षे समाय ष्टनपामि औपासने यज्ञाय ष्टनपामि यज्ञदेश्वेभ्यो देवेभ्यः ष्टनपामि सर्वदेवेभ्यः ष्टनपामि आज्यं त्रिप्रतिश्रयामि चरन् त्रिप्रतिश्रयामि अग्ने ज्योतिषि समिधि स्वाहा अमृतमसुवारुणमसि अन्तर्दमृक्ष अन्तर्धारातयः प्रतिष्ठारक्षप्रतिष्ठारातयः चिक्वे स्वाप्ना त्वच्छद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्मै स्वाहा वाक्पतिस्वाप्ना त्वच्छद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्मै स्वाहा देवस्ता स्मृताप्ना त्वच्छद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्मै स्वाहा मूलाग्राभ्यर्च अक्षताम् आज्याञ्चर्भिः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः यज्ञे नमः जातवेसे नमः सोसे नमः अविरप्रसे नमः पंक्तिरासे नमः विसत्प्रिये नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवदप्पसवा षष्टिशतसहस्राः नितमक्षमर्भदमानया अयन्त्यत्मात्मा जातवेदस्तेने त्वस्वधेजेद्वधेजास्मान् प्रजया पृथ्वीब्रह्मोत्सेन नाद्येन समेध्या अस्मिन् औपासनाडुण्डे ब्रह्मन् समिद्धम् आधास्याधस्व समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याः स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपापस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा सिद्धाय स्वाहा भूषणे स्वाहा कक्षाय स्वाहा अक्षय सोमाय स्वाहा औपासन यज्ञाय स्वाहा यज्ञदेश्वेभ्य देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा इति नमगस्थाः नुते नमगस्थाः सरस्वते नमगस्थाः देवताप्रासावीः ओं भूः अद्य पुरोक्तनिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघार होमान्ते सर्वतरुपर्यातृणात् प्रायश्चार्थम् अथो देवादिवैष्णवं मोक्षे ऐतेन मन्यस्वा नुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा ओं मतो देवाहुन्दरदौष्णकर्मे पृथिव्या सुतां स्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवदं समूढमस्वां सुरे स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्याधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि प्रसेदोः वृतानि विश्वेन्द्रस्य जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन्स्वर्यः दिवीवचक्षरादग् स्वाहा तद्विप्रासवन्यवो जार्ध्रभागं तत्सन्दते विष्णोर्जत्परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा तेन नमगस्थाः नुतेन नमगस्थाः सरस्वतेन नमगस्थाः देवताप्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే
గన్నతి మొకాలు చూచేరొకరొకరు బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరే తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు కాగిలించుకుంటావృతే అస్మిన్ మాది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కుర్మానందాష్టదిగ్గడోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం మూర్ధభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనాలోక తపోలోక సప్తలోకాక్ష షణ్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య పుణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితి ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాక్షాష్టదిగ్దండ శుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమునిరితే వరుణవాయుకుబేరీశానాక్ష అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక చలవలైతే లవణేక్షుసరాసర్పితతి క్షీరశుద్ధోదకాక్ష సప్తార్ణవపరివృతే జంబూప్లక్షకుచక్రం చ సగదాన్మళి పుష్కరాకాక్ష సప్తద్వీపద్వీపితే మాహేంద్రమళయ సహ్యదృక్తమదృక్తమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకింపురుషహారీ లావృతభద్రాశ్వకేతుకపాలక రమణక కుర్వర్షాఖ్య నవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోవరాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధికేషు రహస్య ప్రకాశే చ
అతివృత అనావృత మహాపాతకాది సమస్త దుదక్ష్యార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభేవాకలోహితమాది సంఘాతపకాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్యాతలైశ్వర్యపునర్పర్యంతం కృతరాశీర్వర్సహస్రావసానే ఏకైకతిలాపగ్రహక్రమేణ సర్వరాశ్రవసంహితకాలే శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టామతిరాప్తాప్తోర్యామ శాంతమున వాజపేయ పుండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం పరవ్యూహవాంతర్యామి అర్చావతార స్వరూపరుణైః భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్య వశిష్టాదియుక్తగ్రహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహవంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాది ఉత్పత్తి స్థితిలే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర్రాసు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నవానారోయిదల పంచార్షే ప్రదానిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసనీం అనంతగుణాత్మకాం భృగో సంకల్పదనీయాం భార్గవీం ఉత్తర ఫల్గునీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి. ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపవత్సార నైద్రవత్రయార్షే ప్రదాన్విత కాశ్యపగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పదనీయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్దాం దాస్యాం విష్ణువేతుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే. విశ్వంభరా స్వరూపా సద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి. కన్యాదాన సమూర్తోస్తు భవంతో మహాంతో గృహ్ణంతు సుముహూర్తోస్తు.
తిరుమలలో స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవర్లతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశీ ఋషి అనుక్రమాన్ని ఇప్పుడే విన్నాం. గోత్రం అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుందన్నమాట. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ వివాహంలో అతి పవిత్రమైనటువంటి ఘట్టమైనటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని కూడా పూజాధికాలు నిర్వర్తించి స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి ఈ అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారండి. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి స్వామివారి కళ్యాణాదులు జరిపేటప్పుడు లోకరక్షణ హేతవే అంటారు. అంటే సమస్త లోకమంతా కూడా రక్షణ నిమిత్తమై ఇదిగో స్వామివారికి కళ్యాణాదులన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. ఆనాడు నారదులు వారన్నారట కుబేరునితో, కుబేరా, ఈ వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి వివాహం జరగబోతుంది, కొంత ధన సహాయం చెయ్యి అని చెప్పి ధనమిచ్చి సార్థక చరితుడు కమ్ము అని చెప్పాడట. వెంటనే కుబేరుడు సంతోషించాడట. ఆయన 3,364 కోట్ల రామనిష్కాలనిచ్చి పత్రం రాయించుకున్నాడట. అప్పుడు సాక్షులుగా ఎవరున్నారో తెలుసా? బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు సంతకాలు పెట్టారట. అప్పుడు స్వామివారు కుబేరునితో ఒక మాట అన్నారట, ఓ భక్త కుబేరా, నీవిచ్చినటువంటి ధనాన్ని కలియుగంలో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతంలో వడ్డీ అసలు మొత్తం చెల్లించగలవాణ్ణి అని చెప్పి అంటే నారదుడు కుబేరుడు సంతోషించి స్వామివారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారట. అంటే అందుకే చూడండి, స్వామివారికి మనం మొక్కులు కూడా చెల్లిస్తూ ఉంటాం. ఆ మొక్కులతో ఆయన సమస్తములైనటువంటి స్వామి యొక్క కైంకర్యం ఎంత గొప్పదంటే స్వామివారికి ఈ వివాహోచిత విధులన్నీ కూడా ఆనాడు అంత గొప్పగా జరిగితే మనం వైశాఖ మాసంలో కూడా చూసాం. పద్మావతి పరిణయోత్సవాలు అని చెప్పి 3 రోజుల పాటు తిరుమలలో అంగరంగ వైభవంగా జరిగే విధానాన్ని కూడా మనం చూస్తే స్వామివారికి నిత్యం ఇలా కళ్యాణోత్సవం జరిపిస్తూ ఉంటే ఆనాడు వెంకటాచలం మీద పుష్పవర్షం కురిస్తే దేవదుందుభులన్నీ కూడా మోగుతూ ఉంటే సువిశాలమైనటువంటి సూర్యమండలం వంటి బంగారు విమానములో ఆనాడు స్వామివారు ప్రత్యక్షమయ్యాడండి. అంటే ఆ దేవదేవుడు బ్రహ్మాది దేవతలు వసువులు సేవిస్తూ ఉన్నారట. స్వామిని మనం చూస్తే ఏమనుకోవాలి అంటే అదిగో ఆయన ఆపద్బాంధవుడండి, అనాథరక్షకుడు, దీనజనమందారుడు. మరి బంగారు విమానములో కోటి సూర్య కాంతులతో కూడా స్వామి ప్రత్యక్షమయ్యాడు అంటే శాస్త్రాల్లో చెప్పబడినట్లుగా ఆవిర్బభూవాత్ర మహోజ్వలాంగ శ్రియాయుతో శ్రీ వృషభాద్రినాథ ప్రసన్నమూర్తి జగదేక్షబంధు ప్రసన్నధామాధ జగన్నివాస. మరి స్వామివారికి ధనం సమకూరింది. మరి శ్రీనివాసుడు తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామినే పిలిచాడట. అంటే ఈనాడు కళ్యాణోత్సవం ఇంత విధిగా నిర్వర్తిస్తుంటే మరి ఆనాడు అంత విధిగా ఎలా స్వామివారికి జరిగింది ఆ వైభోగము అని చెప్పి అంటే మరి వెంటనే గోవిందరాజస్వామి విశ్వకర్మను రప్పించాడట. పెళ్లికి కావలసినటువంటి వసతి గృహాలు నిర్మించమని చెబితే విశ్వకర్మ మంటపాదులు, పచ్చని పందిళ్ళు, మొగల పువ్వులు, తోరణాలతో కూడా ఇదిగో ఈ శేషాచలాన్ని కలియుగ వైకుంఠంగా చేయించాడట. మరి అతని చేతిలో ధనరేఖ ఉండటం వల్ల 1 వంతు ధనం ఖర్చు చేస్తూ ఉంటే ధనరాశిలో 4 వంతులు ధనం ఎక్కువ అవుతూ ఉందట. అందుకేనేమో శ్రీనివాసస్వామి గోవిందరాజస్వామికి ఆ పనిని అప్పగించాడు. మరి వెంటనే స్వామి ఉకులామాలిక అమ్మవారిని పిలిచాడు. అమ్మను శుభలేఖలు ఎవరెవరికి పంపాలి అని చెప్పి అడిగాడట. అప్పుడు ఉకులామాత ఒక మాట అన్నదంట. చూడండి ఎంత గొప్ప మాటో. నాయనా, నీవు దేవదేవుడువు, విశ్వములో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే కాబట్టి 14 లోకాలకు శుభలేఖలు పంపించటం నీ కర్తవ్యము అని చెప్పి అన్నదట. చూడండి, మన ఇంట్లో ఒక వివాహం జరిగితే మనము బంధుమిత్ర సపరివారంతో అని చెప్పి అక్కడ రాస్తాం. మరి కేవలం మన బంధుమిత్రు వర్గాన్నే మనం పిలుచుకుంటాం. మరి స్వామివారి కళ్యాణం అంటే చూడండి, మరి లోకంలో స్వామివారికి ఎక్కడ కళ్యాణం జరిగినా కూడా ఎందరో భక్తులు అక్కడికి విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణం వీక్షించడానికి పరితపిస్తూ ఉంటారు. అంటే స్వామి అందరివాడండి. ఆ స్వామి 14 లోకాలు మరి శుభలేఖలు అందచేయాలి అని చెప్పి అంటే ఆ కార్యం ఎవరికి అప్పగించాలి అని చెప్పి ఆలోచిస్తే గరుత్మంతుడిని పిలిపించారు. మనకు తెలుసు, వాయువేగం కంటే కూడా వేగం కలిగినటువంటి గరుత్మంతుడు స్వామి కార్యం అంటే వెంటనే తన భుజస్కంధాల మీద వేసుకుని అంతటా కూడా ఆ కార్యాన్ని వెంటనే నెరవేర్చేటటువంటి శోభాం కలిగిన వాడు కాబట్టి ఆ గరుత్మంతుడు
శుభలేఖలు అందించి అందరినీ వివాహానికి ఆహ్వానించి వచ్చాడట. మరి ఆహ్వానాలు అందిన వారంతా కూడా శేషాద్రికి పయనమయ్యారండి. మరి బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, శచీదేవి, నారదుడు, అష్టదిక్పాలకులు, బృహస్పతి, మరి సప్తర్షులు, ఒకరేంది ఇట్లా సమస్తమైనటువంటి దేవతా గణమంతా కూడా అదిగో తిరుమలకు చేరుకుందండి. మరి అక్కడ ఋషుల ఆదిగా కలిగినటువంటి దేవతలందరూ కూడా వాహనాలపై ఆసీనులయ్యారు. భేరి ఢంకాది మంగళవాద్యాలు మోగుతూ ఉన్నాయి. అప్పుడు శేషాచలం వీడి అందరూ కూడా నారాయణవనానికి ప్రవేశించారట. అదిగో పూజాధికాలు నిర్వర్తించారు. స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రమైనటువంటి మంగళసూత్రాలను సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియంబయో ధృభ్యో దాతి శ్రియంబసానామృతత్వయన్ భవంతి సత్యా సమిధాం తద్రౌ మాంగళ్యం తంతనానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సమస్తోస్తి భవంతో మహాంతో నిరుణ్యంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తాం గం రాజానమసృజత తంత్రయో వేదాన్వసృజ్యంత తాన్ హస్తే కురుతాం అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాత్ సదా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః. మాంగళ్యధారణసముహూర్తోऽస్తి భవంతో మహాంతో నిరుణ్యంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. గోవింద గోవింద హరి గోవింద. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కథలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కథలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గోవింద 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 గోవింద. పచ్చి ఒళ్ళు మోచితిమి, పాపమెల్లా చేసితిమి, తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. పచ్చి ఒళ్ళు మోచితిమి, పాపమెల్లా చేసితిమి, తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. గోవింద 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 గోవింద. రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కథలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగా. సమానాయ ప్రమోసి స్వాహ తన్నాగ్నే వృణసేద్వాన్ దేవసేడవయాశిష్ఠా యజుష్ఠా పండితమస్సోషిడానో విశ్వాద్వేషాగం చ ప్రముత్య స్వాహ తన్నోగ్నే మో భవతే నేదస్యాస్యావ్ సవ్యష్టౌ
अवयक्षुणवर्णमृदानोभिः मृडीं सुहोनेति स्वाहा त्वमग्ने हयास्त्यासन्मनसायतः हयासन् हव्यमुचेयानो देहि वे जग् स्वाहा ॐ भू स्वाहा ॐ भो स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भो स्व स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्वते नमगस्थाः देवसवितः प्रासाभिः ॐ भूः अतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्ये ऐतेन मनसा नमतेन मनसा सरस्तेन मनस्वा देवसवितः प्रसवा इमां राधाञ्च आज्यमभिगाज्याम् इमां राजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तु संवरणां सदग्निरणमन्यताम् यन्नारिभब्रूते अग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्ताङ्ज्ञातयोमस्वाहा उदाजिसा स्वायशोदोहदेनाग्मुखेन तज्जन्यस्य पुष्पेण दस्तामुदागुम् अनु विश्वावदत्तया विजन्धारावदन्यायिव अतिगाहे महेद्विषः इमां राजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तु संवरणां सदग्निरणमन्यताम् यन्नारिभब्रूते अग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्ताङ्ज्ञातयोमस्वाहा उदाजसा स्वायशोदोहदेनागुम्सेनो तज्जन्यस्य पुष्पेण दस्तामुदागुम् अनु विश्वावदत्तया व्यन्धारावदन्यायिव अतिगाहे महेद्विषः इमां राजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तु संवरणां सदग्निरणमन्यताम् यन्नारिभब्रूते अग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्ताङ्ज्ञातयोमस्वाहा उदाजसा स्वायशोदोहदेनागुम्सेनो तज्जन्यस्य पुष्पेण दस्तामुदागुम् अनु विश्वावदत्तया व्यन्धारावदन्यायिव अतिगाहे महेद्विषः ॐ भू स्वाहा ॐ भो स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भो स्व स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासाभिः ॐ भूः अतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते स्वरमन्त्रपर्यादरणात् प्रास्तात्मतो दिवादिवैष्णुं भोष्ये ऐतेन मनिस्वा नमतेन मनिस्वा सरस्तेन मनिस्वा देवसवितः प्रसवा ॐ मतो देवाहं तनतोष्णक्रमे पृथिव्या सप्तां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेदानि देवतं समूढवस्वागं सरे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि विश्वेतोः वृदानि विश्वे इन्द्रस्य च सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन् सूर्यः दिपीवचक्षरादग् स्वाहा तद्विप्रासः पुण्यवो जार्ध्रभागं दशविन्दते विष्णोर्यत्परं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भो स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवः स्व स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासाभिः ॐ भूतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलतं परिष्ठातन्त्रं करिष्ये तेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा इदस्य कर्मणोत्तिरेतमिद्यानेन महाकरम् अग्निस्वष्टार्थं करोतु स्वाहा अग्नेः सुष्ठुते स्वदावदादेनां कामानां समुद्रित्रे स्वाहा अग्नेये स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनवदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो दूताभ्यो स्वाहा सर्वत्रैवानिष्टं सर्वत्रैवानानिष्टं देवतमस्मै स्वाहा अग्नेः सृष्टते स्वाहा वास्तुपदे नमो वास्तुपदे स्वाहा इन्मात्मनम् इन्दाभूदग्निस्तत्तनराः जातवेदा विचर्षिणि स्वाहा पुनरग्निचक्षुरात् पुनिन्द्र बृहस्पतिः पुनन्म्याश्वाज्मं रक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्ठेभ्य स्वाहा भेषन्दृष्टे स्वाहा निष्कृते स्वाहा देवराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्धै स्वाहा समृद्धै स्वाहा सर्वसमृद्धै स्वाहा आस्त्रावितमत्यास्त्रावितं षट्कर्मत्याः क्षण्यज्ञे अतिरिक्तं कर्मणः क्षेनं यज्ञः पर्वान् पुण्येतिकल्पयन् स्वाहा कृतार्येतिरेतदेवान् स्वाहा स्वस्तिनीन्द्रोर्धस्वास्तनः पूषा श्वेदाः स्वस्तिनस्तार्क्षरिष्टेमि स्वस्तिनः बृहस्पतिर्ददातु स्वाहा यथोः शशिमे स्वाहा सुमितस्तेजस्तेजमयदे स्वाहा यमस्ति में त्योर में बाय स्वाहा सूर्यस्ति में दक्षिण में बाय स्वाहा सोमस्ति में चित्तम में बाय स्वाहा वायोधि में प्राणान में बाय स्वाहा ब्रह्मणोधि में बुद्धि में बाय स्वाहा सप्तते सप्त सत्या सप्तम प्राणी सप्तहोत्राः सप्तात्वा इंद्रिय सप्तयोनि रावण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं देवर्भुक्तं पतिर्भुक्तं वोषधवनस्पतिन्दराशेषुक्तं अग्निर्जीर्णं वेद जीर्णं देव जीर्णं पृथ्वी जीर्णं वोषधे वनस्पतिन्दर्वाशेषे जीर्णं स्वाहा समन्तां भविषावतेन समादित्यैरुषुसमृद्धिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत् स्वाहा सप्तते अग्ने समितः सप्तैः सप्तैः सप्ताम प्रियाणि
सप्तहोत्राः सप्तात्वा इन्द्रिय सत्योर्यरावृणस्वागतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो पृथ्वीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां मोषधवनस्पतिगन्धर्वाशेषत्रिप्यन्तां यदक्षप्रदा महाप्रदा महासाक्ष्यमित्रिप्यन्तां अयतेनमग्रस्ताः देशहितः प्रासाभिः पवित्रं स पवित्रं मे भूया स्वाहा पूर्णमसि पूर्णं मे भूया स्वाहा ससन्मे भूया स्वाहा अक्षतमक्षतेजं क्षमामे स्वाहा साक्ष्याः देवार्तुजा मार्जन्तां दक्षिणाजां दशमासाः पितरा मार्जन्तां प्रतीचाः दिशग्रहाः पशवः मार्जन्तां सर्वाण्यान् समूह्य ग्रन्थिं विसृज्य अभ्यप्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधयो मृदां ऋषधयश्च दिवङ्गच्छ ततो नोरुष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्ने कश्यपस्तत्र्यायुषं त्रिदेवानाः त्र्यायुषं तन्मेऽस्तु त्र्यायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्षे त्र्यायुषम् भूतिस्माते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यस्सोमो नमः त्र्यायुषं जमदग्ने त्र्यायुषं तद्देवानाः त्र्यायुषं तन्मेऽस्तु त्र्यायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्षे त्र्यायुषम् आपोहिष्टामयोभोस्तान ऊर्जिदादनां हेरणाय चक्षे योगस्वदमातस्य कार्यतेन प्रतिर्यमात्रः तस्मार्गमापो यस्य क्षयाय जन्मथा आपो जनेथा जनः यत्यग्नेतेजस्विनाहं तेजस्वी भूयासमित्यग्नेयर्चस्विनाहं वर्चस्वी भूयासमित्यग्नेहरस्तेनाहं हरस्ते भूयासं मयि मेधां मयि प्रजां मे अग्नितेजो दातु मयि मेधां मयि प्रजां मे इन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मे सूर्योद्भ्राजो दातु कायेन वाचा मनसेन्द्रियैर्वा हृद्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासुखं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुरोभारं निवेदयामि आद्योभारं निवेदयामि अग्निम् आदित्यं प्रगच्छ सर्वं श्रीभूनीलासमय श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే స్వామివారికి లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. లాజములు అంటే ఉరిపేలాలు అని చెప్పి అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా చెప్తూ అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దుర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. శతమఖమణినీల చారు కల్హార హస్త స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. మేఘ గంభీరధ్వనితో విగ్రహం నుండి స్వామివారు వాక్కు వినపడిందట. అంటే గోదాదేవి యొక్క తండ్రి అయినటువంటి విష్ణు చిత్తుల వారితో స్వామివారే అన్నారట,
ఇది పరమ సంతోషకరమైనటువంటి కళ్యాణ ఘడియ, లోక కళ్యాణ ఘడియ. నేనే స్వయంగా గోదాకన్యకకు సాలోక్య సామీప్య సాయుధ్యముక్తుల్ని కూడా ఏకకాలంలో అనుగ్రహించి కళ్యాణమూర్తినైన హృదయంలో శాశ్వత స్థానములో నిలిపాను అన్నారట. అదుగో పుష్పమాలా పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించి ప్రణామానంతో మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అంటే విష్ణు చిత్తుల వారి యొక్క జీవితం చరితార్థమైందండి. ఎందుకంటే గోదాదేవి చరిత్ర అనేటువంటిది పుణ్యకథగా పురాణతుల్యమై లోక కళ్యాణప్రదమై భాసిల్లుతూ ఉన్నది. అంటే ఆమె భక్తి పారవశ్యంలో గానం చేసినటువంటి పాశురాలన్నీ కూడా దేవాలయాల్లో నిత్యార్చనా విధానంలో భాగంగా నేటికి చిరస్థాయికి నిత్యాయి అంటే ఎంత గొప్ప విషయమో చూడండి. అదిగో స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి అదే వరమాలను మన భూదేవి అమ్మవారికి కూడా సమర్పణ చేసి సప్రణామంగా మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అంటే నిత్య కళ్యాణంగా జరిపించేటువంటి లోక కళ్యాణంగా భాసిల్లేటటువంటి ఆ గోదాదేవి కళ్యాణము మరి శ్రీరంగనాయికగా భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగములో కూడా రంగనాథుని సన్నిధిలో రంగమంగళంగా వేంచేసి ఉన్నది అనంటే ఎంత గొప్పదో చూడండి. అంటే ఆండాలు చరిత్ర భక్తి ముక్తిప్రదంగా సకల మంగళకరంగా నిలిచింది అనంటే సశరీరంతో స్వామి యందు ఐక్యమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి అనేటువంటిది ఆండాలు అమ్మవారిదే అని చెప్తారు. అక్కడ కారణం ఏంటి అంటే భక్తే ముఖ్యమైనటువంటి కారణం. భక్తునికి భక్తురాలుకి కావలసింది స్వామి యందు అచంచలమైనటువంటి భక్తి అని చెప్పి ఆ పరమాత్మే ఒక్కాణించాడు. భక్తియే ముఖ్యమయ్యా ననుజేర భక్తియే సాధనంబు, భక్తియే లేకున్నచో దొరకదు ముక్తి నిక్కంబుగాను. అంటే స్వామివారిని దరిచేరటానికి ఆ భక్తే ముఖ్యమట. ఆ భక్తే లేకపోతే మనకు ముక్తి కలగదు అని చెప్పి కూడా పరమాత్మ ఒక్కాణించాడు. అదుగో స్వామివారికి అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా కార్యక్రమాన్ని కూడా మనం వీక్షించబోతూ ఉన్నాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి